బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జీడిమెట్లలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గండి మైసమ్మ నుంచి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్పై ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి భూతు పురాణం అందుకున్నారు. సాంకేతిక సమస్యతో లారీ ఆగిందని చెబుతున్నప్పటికీ వినకుండా నో పార్కింగ్ లో వాహనం ఉందంటూ తిట్టడం కాకుండా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఎస్ఐ యాదగిరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు నిరసనకు దిగారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చలాన్లు వేయాలి, కానీ ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవటం ఏంటని మండిపడుతున్నారు. बोले आज रुके कि नहीं रुके गाड़ी किधर रोक रहा बात करो పోలీస్ స్టేషన్ మూడు ఎన్ని ఉన్నాయి సార్? అది పెడతానంట మూడు నా బండి 0379. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఎస్ఐ దురుసు ప్రవర్తన గురించి డీటెయిల్స్ ఏంటి? ట్రాఫిక్ ఎస్ఐతో పాటు ఓ కానిస్టేబుల్ లారీ డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఔటర్ రింగ్ రోడ్ లోని సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్న లారీలో ఒక సాంకేతిక లోపం రావడంతో అక్కడే నిలిచిపోయింది. నో పార్కింగ్ లో లారీ ఎలా ఆపుతావని చెప్పేసి మొదట ట్రాఫిక్ ఎస్ఐ అక్కడ కానిస్టేబుల్ ఇద్దరు కూడా అతనితో వాగ్వాదం దిగారు. లారీ ఖరాబ్ అయిందని చెప్పేసి పోలీసులకు చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా అక్కడ ఉన్న ఎస్ఐ మాత్రం ఏదైతే ఆ లారీ డ్రైవర్ పై మాటలు తిడుతూ అతనిపై చేయి చేసుకోవడం జరిగింది. ఇదే ఘటనను పక్కనే ఉన్న మరో డ్రైవర్ సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేయడం జరిగింది. దాన్నే సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ కావడంతో ఆ ఎస్ఐ పైన పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎక్స్ లో కూడా తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా స్పందించడం జరిగింది. డ్రైవర్ పై ట్రాఫిక్ పోలీసు ఎవరైతే ఎస్ఐ చేయి చేసుకున్నాడో అతన్ని బదిలీ చేశాము, అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి కూడా డీజీపీ జితేందర్ చెప్పడం జరిగింది. అయితే కొంతమంది పోలీసులు అత్యుత్సాహం, వారికి ప్రవర్తన వల్ల పోలీస్ శాఖకే చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇక మీద ప్రజలతో పోలీసులు సత్సంబంగా ఉండాలి. ఎవరైతే క్రిమినల్స్, దొంగలు వాళ్ళపైన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండొద్దు, కానీ ప్రజలతోని మాట్లాడాలి. వారికి సంబంధించి బాధితుల పక్షాన పోలీసులు ఉండాలని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం వారికి సంబంధించి వారి బిహేవియర్ ని ప్రజలపై రుద్దడం, ఇలా దాడులు చేయడం, బూతులు తిట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ రోజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట లారీ డ్రైవర్లు అందరూ కూడా వచ్చి ఆందోళనకు దిగడం జరిగింది. ఇలా పోలీసులు డ్రైవర్లపై దాడులు చేయడం, బూతులు తిట్టడం అలవాటైపోయింది, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆందోళనకు దిగడంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపైనే సైబరాబాద్ కమిషనర్ ఎవరైతే డీసీపీ వస్తారో ఆ డీసీపీకి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ట్రాఫిక్ ఎస్ఐని బదిలీ చేశారు, వేరే పోలీస్ స్టేషన్ కి అటాచ్ చేయడం జరిగింది. అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. నా బండి 0379.